హాయ్ హలో దిస్ ఇస్ యాకూబ్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. పొద్దున్నే లగ్గానే అయితే కిందకైతే వచ్చి మట్టి అయితే ఏరుకుంటున్నాను. ఈ మట్టి ఎందుకంటే మా అన్నయ్య అయితే మొక్క అయితే తెచ్చాడు. ఆ మొక్క కోసం అదైతే మట్టిలాగా చచ్చిపోతుంది. సో కిందకైతే వచ్చి మట్టి ఏరుకున్నాను. ఇప్పుడు ఆ మట్టి వేసుకొని దాంట్లో అయితే రాళ్ళు చెత్త ఏదైనా ఉంటే తీసి పక్కన అయితే పడేయాలి. ఎందుకంటే మొక్క వేసేటప్పుడు రాళ్ళు అవి ఉంటే మట్టి తక్కువ పడి రాళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి కదా, సో మొక్క అయితే చనిపోద్ది. సో అవన్నీ ఏరుకొని నీట్గా క్లీన్ మట్టి అయితే మనం మొక్కకి వేద్దాం. ఇప్పుడు మట్టి మొత్తం దగ్గర చేసుకుని మొక్క అయితే తీసుకుని ముందు దాని ఉన్న చెత్త అంతా తీసి పక్కన పెట్టుకుని కుండీలో అయితే ఏదైనా చెత్త ఏదైనా ఉంటే తీసి పాడేసి దాని తర్వాత మట్టి తీసుకుని మనం అయితే కుండీలో అయితే వేసుకోవాలి. మట్టి అయితే కుండీలో సగం దూరం వరకు అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకి కింద కూడా మట్టి ఉంటుంది. సో సైడ్లో కూడా మట్టి వచ్చేటట్టు అయితే మనం పెట్టుకొని దాని తర్వాత మొక్క తీసుకొని దానికి ఉన్న కవర్ అయితే రిమూవ్ చేసి ఆ మొక్క కవర్ అయితే రిమూవ్ చేసేసి దాంట్లో అయితే మనం ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ అంటే మధ్యలో పెట్టి చుట్టూ మట్టి అయితే వేసుకుందాం. మనం మట్టి అయితే బాగా వేసుకోవాలి మొక్క కోసం బతకాలంటే. మొక్క కుండీలు అయితే వేసేసుకున్నాక మిగిలిన మట్టి అయితే కవర్లు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కవర్ తీసుకుని చెత్త అంతా కవర్లో వేసేసుకొని ఆ కవర్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఇదంతా క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు నీట్గా మళ్ళీ మనం మొక్క తీసుకొని మొక్క మీద అయితే కొన్ని నీళ్ళు అయితే వేద్దాం. ఎక్కువ నీళ్ళు వేసినా ఏంటంటే మొక్క అయితే చనిపోద్ది. సో చనిపోకుండా కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం. మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది. నా తరపున చిన్న రిక్వెస్ట్, ఇది ఎండాకాలం కాబట్టి పక్షులకి నీళ్ళు అవి పెట్టండి. ఉన్న చెట్లని నరకకండి. కుదిరితే ఇంకా చెట్లని నాటండి, అంతేగాని ఉన్న చెట్లని అయితే నరకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను మొక్క అయితే ఎలా నాటాను అనేది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.